సుప్రీంకోర్టులో రేవంత్కు ఊరట, బీఆర్ఎస్కు ఖేదం. ఓటుకు నోటు కేసును బదిలీ చేసేది లేదు తేల్చి చెప్పిన ధర్మాసనం. అపోహలతో కేసును అనుమానించలేం. అలాంటి పరిస్థితి ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు డిక్లేర్ చేసిన సుప్రీం. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్పై ముగిసిన విచారణ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు భారీ ఊరటనివ్వగా బీఆర్ఎస్కు ఖేదం అయ్యింది. ఓటుకు నోటు కేసును ఇతర రాష్ట్ర హైకోర్టుకు మార్చాలంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన పలు వాయిదాల తర్వాత శుక్రవారం విచారణ పూర్తి చేయడమే కాకుండా తమ అభిప్రాయాన్ని కూడా వెల్లడించింది. రేవంత్ రెడ్డి ఏసీబీ విచారణలో జోక్యం చేసుకోవడం కానీ, కేసు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయరాదని ఆదేశించిన సుప్రీం ధర్మాసనం. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే పిటిషనర్ జగదీష్ రెడ్డి సుప్రీంను ఆశ్రయించవచ్చని, కేవలం అపోహలపై కేసును బదిలీ చేయడం కానీ, రిటైర్డ్ జడ్జితో విచారణ జరపడం కానీ సాధ్యం కాదని చెప్పింది. ఏది ఏమైనా రేవంత్కు ఊరట లభించగా బీఆర్ఎస్ నేతకు ఖేదమని చర్చ సాగుతుంది.